నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో కొత్త ల్యాబర్ కోడ్స్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాము. లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి, ఓకేనా. మనకు ఒక 4 ల్యాబర్ కోడ్స్ వచ్చాయి. కొన్ని కోర్సులు అనేవి రిఫార్మ్ చేశారని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే కొన్ని రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, ఒక్కొక్క రంగంలో వర్క్ చేసే వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అనే విషయాల గురించి మనం ఒక్కొక్క వీడియోగా చేసి చూపిస్తానని చెప్పేసి అన్నా కదా. సో ఒక్కొక్క వీడియోని అయితే మీకు చేసి చూపిస్తాను అనమాట. ఈ వీడియోలో కొన్ని చేంజెస్ గురించి, కొన్ని లేబర్ రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం క్లియర్గా, ఓకేనా. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. సో దీని గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పారన్నమాట, ఓకేనా. మనకి ఒక 4 ల్యాబర్ కోర్స్ అనేవి వచ్చాయి. సో వీటిలో కొన్ని కోర్స్ అనేవి రిఫార్మ్ చేసి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి, ఆయా రంగాల్లో వర్క్ చేసే కార్మికులకి సో ఎట్లాంటి బెనిఫిట్స్ ఇచ్చారు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట, ఓకేనా. సో ఈ ల్యాబర్ కోర్స్ అనేవి మీకు తెలిసి ఉండే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఓకేనా. అయితే ఇప్పుడు మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. యూత్ వర్కర్స్ అండి, యూత్ వర్కర్స్ అంటే అన్ని రంగాల్లో పనిచేసే యూత్ వర్కర్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఈ మినిమం వేజ్ గురించి, ఓకేనా. గ్యారంటీగా అందరి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ప్రతి ఒక్క కార్మికుడికి సో కనీస వేతనం అనేది గ్యారంటీగా ఇవ్వాల్సిందే, ఓకేనా. కనీస వేతనం అనేది గ్యారంటీగా ఇవ్వాల్సిందని చెప్పేసి ఈ రిఫార్మ్స్ తర్వాత, ఓకేనా, ఈ లేబర్ రిఫార్మ్స్ తర్వాత దీన్ని తీసుకురావడం జరిగిందనమాట, ఓకేనా. అన్న తర్వాత అపాయింట్మెంట్ లెటర్ అండి, ఓకేనా. సో మనకి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ దీనికి సంబంధించిన ప్రమోటింగ్లో భాగంగా సో ప్రతి ఒక్క కార్మికుడికి అపాయింట్మెంట్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఏ సంస్థ అయినా కానివ్వండి, తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ రిఫార్మ్స్లో భాగంగా దీని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు మనకి చాలామంది కార్మికులు వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఉంటారు అన్నమాట యజమానులు, ఓకేనా. దాన్ని నివారించడం కోసం అని చెప్పేసి మనకి ఈ లేబర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. సో వాటిలో భాగంగా మీరు చెక్ చేసుకోవచ్చండి. సెలవు దినాల్లో కూడా తప్పనిసరిగా వాళ్ళకి వేజ్ అనేది, ఓకేనా, సో వేతనం చెల్లించాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా. పేమెంట్ ఆఫ్ వేజెస్ డ్యూరింగ్ లీవ్ హ్యాస్ బీన్ మేడ్ మ్యాండటరీ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో సెలవు దినాల్లో కూడా వాళ్ళకి తప్పనిసరిగా వేతనం అనేది చెల్లించాలని చెప్పేసి అన్నారన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో దాంతోపాటు ఏంటంటే ఇంకో విషయం, మన సెంట్రల్ గవర్నమెంట్ వారిచే తీసుకురాబడిన ఈ యొక్క వేజ్, ఇది మనకి ఇక ఫ్లోర్ వేజ్ అయితే ఉందో సో దాని ప్రకారమే సో ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం చెల్లించాలి అని చెప్పేసి కూడా సో ఈ రిఫార్మ్స్లో అయితే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది యూత్ వర్కర్స్ అనమాట. యూత్ వర్కర్స్ అన్ని రంగాల్లో పనిచేసే యూత్ వర్కర్స్ ఉంటారుగా, సో అట్లాంటి వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేసినట్లయితే వీళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉద్యోగ తొలగింపులకి బలవుతూ ఉంటారండి, ఓకేనా. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి కొత్త రిఫార్మ్స్ అనేవి ఈ 4 కోడ్లో భాగంగా వీళ్ళు తీసుకొచ్చిన ఈ లేబర్ రిఫార్మ్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మ్యాండటరీ 1 month నోటీస్ బిఫోర్ రిట్రెంచ్మెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. సో ఎవరైతే కార్మికుడు తొలగించబడతాడో సో తొలగించబడడానికి ముందుగానే నోటీస్ అనేది తప్పనిసరిగా 1 month నోటీస్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్, అంటే 1 month నోటీస్ పీరియడ్ తప్పనిసరిగా వాళ్ళతో చేయించాలి. వెంటనే వాళ్ళని తొలగించడానికి అవకాశం అయితే లేదనమాట, ఓకేనా. సో నెలకు ముందే తప్పనిసరిగా నోటీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాంతోపాటు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలండి. ఇది ప్రతి ఒక్క సంవత్సరానికి వాళ్ళు ఆ సంస్థలో ఎంతకాలం అయితే చేశారో, ఎన్ని సంవత్సరాలు చేశారో ఈచ్ ఇయర్కి ప్రతి ఒక్క సంవత్సరానికి కాంపెన్సేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. వీటిలో మనకి పనికొచ్చే వాటి గురించే మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. సో దాంతోపాటు ఏంటంటే 15 రోజుల శాలరీ కూడా ప్రొవైడ్ చేయాలండి. 15 రోజుల శాలరీ ఏది మనకి ఈ రీస్కిల్లింగ్ ఫండ్ నుంచి తప్పనిసరిగా వాళ్ళకి 15 రోజులు శాలరీ అనేది ఇవ్వాలి. ఎవరైతే తొలగించబడతారో కార్మికుడు సో వాళ్ళకి ఈ రీస్కిల్లింగ్ బెనిఫిట్ నుంచి తప్పనిసరిగా 15 రోజుల శాలరీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో దాంతోపాటు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే ఆ తర్వాత మనకి ఈ యొక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారన్నమాట. సో వాళ్ళకి అంటే వాళ్ళతో సమానంగానే వీళ్ళకి ఏంటంటే అన్ని బెనిఫిట్స్ ఈక్వల్గా ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ముఖ్యంగా చాలామంది అడిగారు, గ్రాడ్యుటీ గురించి అడిగారు అనమాట. సో దాని గురించి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా. సో గ్రాడ్యుటీ అనేది 1 సంవత్సరం చేస్తే సరిపోతుంది అన్నమాట సంస్థలో, 1 సంవత్సరం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రాడ్యుటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఆఫ్ సర్వీస్, ఓకేనా.
అతను ఆ కంపెనీలో 1 సంవత్సరం సర్వీస్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి తప్పనిసరిగా ఇన్ కేసు మీరు తొలగించబడితే గ్రాడ్యుటీ అనేది తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. 1 సంవత్సరం చేసిన సంవత్సరం సరిపోతుంది. ఓకేనా, సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ లేబర్ రిఫార్మ్స్ తర్వాత మనకి యూత్ వర్కర్స్ కానివ్వండి, యూత్ వర్కర్స్ అన్ని రంగాల్లో పనిచేసే యూత్ వర్కర్స్ కానివ్వండి, అన్ని రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క రిఫార్మ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మరొక వీడియోలో మరికొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళ గురించి మనం క్లియర్గా చెప్పుకుందాము. ఓకేనా, ఈ వీడియోలో ఇంతే. ఓకేనా, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయా? సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఇదే లేబర్ కోడ్ సంబంధించిన రిఫార్మ్స్ అనేవి కొత్త కేటగిరీస్లో వేరే కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది తర్వాత తీసుకోబోతున్నాం. ఓకేనా, ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మంది తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break